హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్న వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో పెరిగినటువంటి చలి తీవ్రత వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరగనుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తెల్లవారుజామున 6 నుంచి 8 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో అత్యధిక చలి తీవ్రత ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా తక్కువ వర్షపాతం ఉంటుంది. పొడి వాతావరణమే కొనసాగుతుంది రానున్నటువంటి వారం రోజుల పాటు. నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది పలు ప్రాంతాల్లో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమ జిల్లాల్లో ఎటువంటి చలి తీవ్రత ఉండకపోయినప్పటికీ వర్షాలు మాత్రం నమోదవుతాయి. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు పగటి సమయంలో ఉంటాయి. చలి తీవ్రత తెల్లవారుజామున అత్యధికంగా ఉంటుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చలి తీవ్రత, హైదరాబాద్ నగర ప్రాంతంలోని పలు చోట్ల 5 నుంచి 6 డిగ్రీల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.